ఏం చేస్తున్నావు? వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీ ఎప్పుడు చేసావు? పోయిన మంగళవారం నువ్వే కదా తీసుకొచ్చావు. హెల్త్కి మంచిది, హెమోగ్లోబిన్, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, ఐరన్ అది వస్తుంది, ఇది తింటే అని చెప్పావు కదా. చేశాక భలే చేసావే, చాలా బాగుంది, టేస్టీగా ఉంది అని తిన్నావుగా. ఓ అదా. అదే, ఏది గుర్తుండదు. ఈయనంతేలేంటి, పట్టించుకోకండి. నాకు అలవాట్లేదు, కానీ మా ఆయన తీసుకొచ్చారు, నేను చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. అంటే నాకు పెద్దగా ఇష్టం లేకపోయినా మరి హెల్త్కి సంబంధించింది కదా, అందుకని తిన్నాను. మరి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మీరైతే రెసిపీ ప్రాసెస్ ఫాలో అయిపోయి మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని తిల్లి అంటారు. కొంచెం ఉప్పు పసుపు వేసి 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత, నేను వేరే కర్రీ చేసి వచ్చేటప్పటికి మా హస్బెండ్ ఇందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశారు. అందుకే ఐస్ పట్టేసింది అన్నమాట. మూకుడిలో చేయడం వల్ల చాలా టైం పట్టింది ఉడకడానికి. మీరైతే మ్యారినేట్ చేయకుండా కూడా కుక్కర్ లో డైరెక్ట్ గా చేసేసేయండి. కావలసినంత ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఉడికించేసుకొని అప్పుడు మూకుడిలో ఫ్రై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా కుక్కర్లోనే చేసేసుకోవచ్చు. ముక్క ఉడికిందా లేదా చెక్ చేసేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు కారం వేసేసుకొని సెట్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దగ్గరకు అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. లివర్ లాగా ఉంటుంది తినేటప్పుడు, కాకపోతే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే హెల్త్కి మంచిది కాబట్టి నేను కూడా ఇది సెకండ్ టైం తినడం. ఆల్రెడీ చెప్పాను కదా, B12 ఐరన్ హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిదంట.